అండర్ పాస్ బాలనార్ బ్రిడ్జ్ దగ్గర అండర్ పాస్ ఉంటే అది స్టార్ట్ చేయరు. ఇంత ట్రాఫిక్ సమస్య ఉన్నప్పుడు కూడా పట్టించుకునేటువంటి పాపన పోయి ఉన్నటువంటి ల్యాండ్ను ఈ రోజున ఇప్పటికే 300 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మారు. రేపు 25వ తారీఖు 7 ఎకరాల 33 గుంటల ల్యాండ్ను రేపు 25వ తారీఖు మళ్ళీ అమ్ముకొని వాళ్ళ ప్రభుత్వ గల్లను నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే మా కుక్కట్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి మా హౌసింగ్ బోర్డు ప్రజల సొత్తే కావాలా మీకు? మీ కాంగ్రెస్ పార్టీ వస్తే మీ కాంగ్రెస్ పార్టీ కనీసం కుక్కట్పల్లి కాన్స్టిట్యూన్సీకి ఒక పైసా పని చేయలే. పొద్దుల లేస్తే బ్యానర్లు పెట్టడం తప్ప, బ్యానర్లు వేసుకోవడం తప్ప ఒక్క పైసా పని కూడా చేయలేదు ఈ రోజున. ఆ రోజున చెరువులు డెవలప్ చేశాం, ఐడియల్ చెరువుని, ముల్లకత్త చెరువు డెవలప్ చేశాం, బోయినపల్లి చేశాం, 450 కోట్లతో మంచినీళ్ళ ట్యాంకులు ఉండి నీళ్ళు తీసుకురాగలిగాం. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర కేసీఆర్ నాయకత్వం జరిగింది. మరి పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాకున్నటువంటి ఐడిపిఎల్ ఎంప్లాయీస్, ఆ రోజు ఐడిపిఎల్ ఎంప్లాయీస్ 163 సర్వే నంబర్, 145 సర్వే నంబర్, ఇవన్నీ కూడా నేను రెగ్యులరైజ్ చేస్తాను. ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సర్దార్ పటేల్ నగర్ కానీ, మా సిబిసిడి కానీ, మా వసంత నగర్ కానీ, ఎన్ఆర్ఐ కానీ ఇవాళ మీరు రిజిస్ట్రేషన్ ఆపింది, పర్మిషన్ ఆపింది వాస్తవం కదా? ఎప్పుడో 40 సంవత్సరాలు కట్టుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా? అవసరం ఆలోచన చేసుకోవాలి. మా సాయినగర్ ప్రజలు హౌసింగ్ బోర్డు ల్యాండ్ ఆరో రెగ్యులేషన్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు అదేవిధంగా 59 కింద మేము డబ్బులు కడితే వాళ్ళకి ఈరోజు 1,50,000 రూపాయలు గజానికి ఇవ్వమని చెప్పి అక్కడ సాయినగర్లో డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్టో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆలోచన చేసుకోవాలి. ఎంత దుర్మార్గం చేస్తూ ఉందంటే హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేము కట్టిన బ్రిడ్జ్ల కింద కలర్లు వేస్తున్నారు. మీరు ఒకసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. కలర్లు వేస్తున్నారు తప్ప అలా చేసింది ఏం లేదు. ఆ బ్రిడ్జ్ కలర్ వేస్తున్నారు, బ్రిడ్జ్ మేము కట్టామంటున్నారు. మా లింగంపల్లిలో మన బ్రిడ్జ్ కడితే ఆ బ్రిడ్జ్ కట్టింది కేటీ రామారావు గారు. 33 బ్రిడ్జ్లు కట్టినాం మేము సుమారుగా హైదరాబాద్ నగరంలో. కింద కలర్లు వేసి ఒక్క బ్రిడ్జ్ కన్నా శంకుస్థాపన చేశారా? మంచినీళ్ళు లేక 2 ఏళ్ల నుంచి మీ ప్రభుత్వం వచ్చి మంచినీళ్ళు లేక ట్యాంకర్లు కొనుక్కునే సందర్భాలు చూసాం. ఇవన్నీ కూడా మీకు చాదగాక ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్లు అమ్మేసి ఇలా ప్రజల సొత్తును అమ్మేసి నేను పొగిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తూ ఉన్నాను. మా కేపీబీ కాలనీలో 10% ల్యాండ్ మాకు కేటాయించాలి. అదేవిధంగా మా చర్చికి ఇవ్వలేదు, 1000 గజాల జాగా చర్చికి ఇస్తామన్నారు. అది కూడా మీరు ప్రామిస్ చేసే ఎలక్షన్లో అది కూడా చర్చికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థర్డ్ ఫేజ్లో వినాయక టెంపుల్కి దానికి సుమారుగా 400 గజాల టెంపుల్ 25 సంవత్సరాల కింద టెంపుల్ కట్టుకుంటే అక్కడ పోయి కాంపౌండ్ కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళు అమ్ముకోవడం తప్ప ఒక్క పైసా పనిచేయలేనటువంటి దుర్మార్గమైన స్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. పొద్దుగల లేస్తే పంచాలు పెట్టి కేసీఆర్ తిట్టుకుంటా, కేటీఆర్ తిట్టుకుంటా, టీఆర్ఎస్ పార్టీని తిట్టుకుంటా, ఇదొక్కటే తప్ప మీరు చేసింది ఏమి లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికీ అమ్ముతున్నారు. మళ్ళీ 9th ఫేజ్ పక్క కూడా 24 ఎకరాల ల్యాండ్ కేసీఆర్ పట్టుబట్టి ప్రైవేట్ వాళ్ళు వాళ్ళ కింద ఉంటే సుప్రీంకోర్టు దాకా వెళ్ళి దాన్ని గెలిపించి 24 ఎకరాల హౌసింగ్ బోర్డు స్థానాన్ని మేము హ్యాండ్ ఓవర్ చేస్తే దాన్ని కూడా అమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సుమారుగా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కేపీబీ కాలనీలో 5,000 కోట్ల రూపాయల ల్యాండ్ అమ్మి మీ ప్రభుత్వం గల్లలో నింపాలని, మీరు చేసిన పాపాలని కడుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇది మంచి పద్ధతి కాదు. మీకు ఇలా ప్రభుత్వంలో హైదరాబాద్ ప్రజలు ఇలా హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది. ఇలా హైదరాబాద్ నగరాన్ని ఇప్పటికే నాశనం చేశారు. దయచేసి ఇప్పటికే నమ్ముడు బంద్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయండి. మాకు బ్రిడ్జ్లు వేయండి. వసంతనగర్ కాడ నుంచి కనీసం ఐటీసీకి ఒక బ్రిడ్జ్ వేయండి, అదే ఐడియల్ నుంచి ఒక బ్రిడ్జ్ వేయండి.